హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే వన్ టోకెన్స్ ని ఎలా సేల్ చేయాలి, ఎలా డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు తెప్పించుకోవాలనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర బిట్ కాయిన్ వ్యాలెట్ కూడా లేకుంటే, సో నేను చెప్పబోయే వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరి నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పూర్తి హెల్ప్ నేను చేస్తాను. వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు. అండ్ ఆల్రెడీ దీని గురించి పార్ట్ 1 వీడియో ఒకటి చేశాను. ఎలా ఇన్కమ్స్ ని గ్రాప్ చేస్తారు, ఎలా ప్రతి ఒక్కరికి నుంచి $2 ఆఫ్ అమౌంట్ అర్న్ చేస్తారు అని చెప్పేసి క్లియర్ గా ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. చాలా మంది అమౌంట్ తీసుకున్నారు అండ్ చాలా మంది దీంట్లో రీడీమ్ కూడా చేశారు. అండ్ కొంతమందికి దీంట్లో రీడీమ్ ఎలా చేయాలనేది అర్థం కావట్లేదు. అండ్ దీంట్లో వచ్చిన టోకెన్స్ ని ఎలా సేల్ చేయాలో కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. సో దాని రిలేటెడ్ గా ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్ చేసేస్తాను. ఫస్ట్ థింగ్, ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. హ్యాపీగా దీంట్లో వర్క్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అండ్ ఆల్టర్నేట్ గా నా ఓల్డ్ వీడియోలోకి వెళ్ళి ఆ ఓల్డ్ వీడియో చెక్ చేసేసేయండి. యాప్ ని డౌన్లోడ్ చేసేసండి. యాప్ ని డౌన్లోడ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి సమ్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. నేను యాప్ లోకి వెళ్తాను. యాప్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూడండి, నా దాంట్లో $17 ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాయి. ప్రీవియస్ గా నేను చేసిన దాంట్లో అండ్ ఇప్పటికీ అండ్ 1 కాయిన్ అనేది కాస్త ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే చూడండి క్లియర్ గా ఆ టోకెన్ అనేది టాప్ టోకెన్ 1 టోకెన్ రిలేటెడ్ గా TNW. సో ఇంతకు ముందు మనం వీడియో చేసినప్పుడు, ఇప్పుడు వీడియో చేసిన దానికి ఏంటిదంటే సమ్ ఆఫ్ స్మాల్ అమౌంట్ అనేది మనకు ఇంక్రిమెంట్ అయింది అనమాట. అంటే ఇన్కమ్ కాస్త పెరిగినట్టుగా మనకు చూపించడం జరుగుతుంది. సో రిలేటెడ్ గా ఇక్కడ ఈ యాప్ లో వచ్చేసి ఏంటిదంటే అండ్ ఏ కాయిన్ అయినా ఫస్ట్ లో మార్కెట్ లోకి రావడానికి కొన్ని బౌంటీస్, కొన్ని ఎయిర్ డ్రాప్స్ కానీ లేకుంటే ఫ్రీగా టోకెన్స్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. వాటి రిలేటెడ్ గానే ఈ కాయిన్ అనేది మీకు ఫ్రీగా కొన్ని టోకెన్స్ ఇవ్వడం జరిగింది. 1 కాయిన్స్ రిలేటెడ్ గా దాని ప్రైస్ వచ్చేసి 14 సెంట్స్. అంటే క్లియర్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సెంట్స్లలో. అండ్ అంత అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రిఫర్ చేసినందుకు నియర్ టు మనకు 7 టోకెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1 టోకెన్స్ అండ్ అది నియర్ టు మనకు $1 సంథింగ్ ఉంటుంది. అండ్ రిఫరల్ లింక్ తో జాయిన్ అవుతే మరో $1 మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ అది నా వీడియోలో చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఇక దీంట్లో వచ్చిన అమౌంట్ ఎలా రీడీమ్ చేసుకోవాలి, ఇట్స్ వెరీ మ్యాండేటరీ థింగ్. 100% మీ బ్యాంక్కి కావాలంటే బ్యాంక్కి, పేటిఎంకి కావాలంటే పేటిఎంకి, యూపీఐ పేమెంట్స్ కావాలంటే యూపీఐ పేమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. క్లియర్ గా చెప్తాను. పక్కన మీకు అకౌంట్స్ అనే బటన్ కనిపిస్తుంది. అకౌంట్స్ ని ట్యాప్ చేయండి. సో అకౌంట్స్ ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏంటి అంటే మీకు ఇక్కడ డైరెక్ట్ గా కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. అంటే ఇక్కడ చూడండి, టాప్ కాయిన్, 1 కాయిన్, బిట్ కాయిన్. సో క్లియర్ గా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 3. సో ఇక్కడ అండ్ నా దగ్గర 1 కాయిన్ లో సమ్ ఆఫ్ అమౌంట్ పడింది. 126 1 కాయిన్స్ టోకెన్స్ నా దగ్గర ఉన్నాయి. దాని వాల్యూ $17. ఇప్పుడు 1 కాయిన్ నుంచి నేను వేరే ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఏంటి అంటే పర్టికులర్ కొన్ని ఎక్స్చేంజెస్ లో మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. అలా కాకుండా అండ్ నేను 1 కాయిన్ నుంచి బిట్ కాయిన్ లోకి టర్న్ చేసుకొని బిట్ కాయిన్ నుంచి నా వేరే వ్యాలెట్ కి టర్న్ చేసుకున్నాను అనుకోండి, ఈజీ ప్యాటర్న్ అయిపోతుంది అనమాట. దానికోసం అండ్ ఇక్కడ బిట్ కాయిన్స్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. బిట్ కాయిన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బిట్ కాయిన్ లో వచ్చిన అమౌంట్ ని అండ్ మనం వేరే వ్యాలెట్ కి ఏ వ్యాలెట్ కి టర్న్ చేసుకోవాలి. సో ఇండియాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బిట్ కాయిన్ రిలేటెడ్ గా ఉండే ఎక్స్చేంజర్స్ కి బ్యాంక్ అకౌంట్స్ స్టాప్ చేయడం జరిగింది అనమాట. సో హోల్ లో ఉన్నాయి ప్రెసెంట్. సో ఇక్కడ కొన్ని ఎక్స్చేంజెస్ మీకు ఏంటి అంటే P2P ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి. అంటే పర్సన్ టు పర్సన్ కి డైరెక్ట్ గా నాకు ఇష్టం వచ్చిన BTC వేరే పర్సన్ కి నేను సేల్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నమాట. దాని రిలేటెడ్ గా లోకల్ బిట్ కాయిన్స్, జియోటర్స్, వజిరెక్స్, బిట్ బిఎన్ఎస్, సో ఇలా చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కదాని గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. నా ఓల్డ్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఉంటాయి. వజిరెక్స్ రిలేటెడ్ గా ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా రీసెంట్ గా ఒక వీడియో చేయడం జరిగింది. బిట్ కాయిన్స్ ఇండియాలో ఎలా సేల్ చేస్తారు అని చెప్పేసి. సో దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఇక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత విత్డ్రా అనే బటన్ ని ట్యాప్ చేయండి. విత్డ్రా అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే అండ్ డైరెక్ట్ గా ఏంటి అంటే మీకు విత్డ్రా రిలేటెడ్ గా ఆప్షన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ $35 ప్రీవియస్ గా నేను అండ్ ఇక్కడ రీడీమ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో రిలేటెడ్ గా నేను వెళ్తాను. ఎలా రీడీమ్ చేస్తారో ఒకసారి క్లియర్ గా చూద్దాం. అండ్ మీకు ఇక్కడ రీడీమ్ చేసుకోవడానికి వేరే బిట్ కాయిన్ అడ్రస్ ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఏదో ఒక ఇండియన్ ఎక్స్చేంజర్ ఉండాలి. జస్ట్ లైక్ అండ్ మీరు అండ్ ప్రెసెంట్ P2P ట్రాన్సాక్షన్ ఇచ్చే దాంట్లో వజిరెక్స్ కి నేను రికమెండ్ చేస్తాను. వజిరెక్స్ అనేది చాలా బాగుంది మీకు అండ్ మంచి అప్డేట్ కూడా ఇస్తుంది. చాలా ఫాస్ట్ గా కూడా సేల్ అవుతుంది అనమాట అక్కడ. అండ్ అక్కడ దాని రిలేటెడ్ గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే వజిరెక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. కింద లింక్ ఇస్తాను. అక్కడ మీరు KYC చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీ అకౌంట్ కి. అది కూడా ఎలా చేస్తారు అనేది నా ఓల్డ్ వీడియోస్ లో ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని ఫాలో అయిపోవచ్చు. వజిరెక్స్ లో మీకు అకౌంట్ ఉన్నట్లయితే బిట్ కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అండ్ విత్డ్రా అనే బటన్ ని ట్యాప్ చేయండి. విత్డ్రా అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఏంటిదంటే
అక్కడ విత్డ్రాల్ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ అడ్రస్ యాడ్ చేశాను. అడ్రస్ లేని వాళ్ళకి ఏంటి అంటే అక్కడ అండ్ యాడ్ మేనేజ్ అని అడ్రస్ మేనేజ్ అని చెప్పేసి వస్తుంది. ఆ బటన్ ని ట్యాప్ చేయండి. ఈ విధంగా మీకు అడ్రస్ యాడ్ చేయమంటుంది అనమాట. అక్కడ పక్కన మీకు స్కాన్ కోడ్ కూడా ఉంటుంది. ఆ స్కాన్ కోడ్ రిలేటెడ్ మీరు అడ్రస్ ని డైరెక్ట్ గా స్కాన్ చేసుకోవచ్చు. అక్కడ స్కాన్ చేసుకున్న వెంటనే అడ్రస్ ప్లేస్ లో అడ్రస్ పడుతుంది. కింద అడ్రస్ లేబుల్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది అనమాట. అడ్రస్ లేబుల్ మీన్స్ ఏంటి అంటే ఏదో ఒక నేమ్ ని మీరు క్రియేట్ చేసుకోవడం, దట్స్ ఆల్, అంతే. సో అంటే ఆ అడ్రస్ కి మీరు ఒక యూనిక్ నేమ్ పెట్టుకోవాలి అంతే. సో ఆ నేమ్ ని మీరు డైరెక్ట్ గా డిస్ప్లే కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ నేమ్ చూసిన వెంటనే మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి, అంతే తప్ప అక్కడ ఏం లేదనమాట కన్ఫ్యూజ్ చేయడానికి. సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసేసేయండి. హ్యాపీగా మీకు ఏంటిదంటే ఆ అడ్రస్ అనేది మీకు సేవ్ అయిపోతుంది. ఇక నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు నేనేం చేస్తాను, సో ఈ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, రీడీమ్ చేసుకోవడానికి అట్లీస్ట్ 0.005 అమౌంట్ మనకు కావాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో 0.002 అమౌంట్ అనేది ఫీజు రూపంలో కట్ అవుతుంది. అంటే ఓవరాల్ గా 0.003 అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ బిట్కాయిన్ సాథసిస్ లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఒకసారి గూగుల్లో చెక్ చేద్దాం. సో నేను వెళ్తున్నాను గూగుల్లోకి. అండ్ గూగుల్లో వెళ్ళి ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి టైప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రివ్యూ అని చెప్పేసి టైప్ చేశాను. అండ్ ఇక్కడ ప్రివ్యూ రిలేటెడ్ గా బిట్కాయిన్ ప్రైస్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. లైవ్ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి మనకు కావాల్సిందంటే 0.003 అమౌంట్. సో 0.005. సో అప్రాక్సిమేట్ గా 5 చూద్దాం. 5 కి ఎంత అమౌంట్ అవుతుంది, 3 కి వచ్చేసి ఏంటి అంటే మీకు అండ్ స్మాల్ ఆఫ్ అమౌంట్ అంటే ఐ థింక్ సో 1.7 సంథింగ్ అవుతుంది అనమాట. అండ్ 0.003 మనం ఒకసారి చూద్దాం, 1.7. సో ఈ 1.7 ఆఫ్ అమౌంట్ అనేది మీరు డైరెక్ట్ గా ఏంటిదంటే మీ బిట్కాయిన్ లో తీసేసుకోవచ్చు. సో బిట్కాయిన్ అడ్రస్ కి మీరు తీసుకున్నప్పుడు ఏంటిదంటే ఇంత స్మాల్ అమౌంట్ అనేది మళ్ళీ మీరు వజిక్స్ లో సేల్ చేసుకోవాలంటే పాసిబుల్ అవ్వదు. దట్స్ వై మీరు ఏం చేస్తారు అంటే ఒక 2 or 3 ఫ్రెండ్స్ ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. 2 or 3 ఫ్రెండ్స్ ని రిఫర్ చేసి ఇక్కడ నుంచి అమౌంట్ డైరెక్ట్ గా మీరు ఏంటిదంటే రిడీమ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్యాటర్న్ అంతా మీరు చేసే ముందు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న 1 కాయిన్స్ ని బిట్ కాయిన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి చేయాల్సిన ప్యాటర్న్ ఏంటిదో ఒకసారి క్లియర్ గా చూద్దాం. అగైన్ ఐ కెన్ గో టు వన్ వ్యాలెట్. సో వన్ వ్యాలెట్ కి వెళ్తున్నాను. సో వన్ వ్యాలెట్ కు వెళ్ళి ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఇలా ఈ విధంగా అండ్ మన దగ్గర ఉన్న వాటిని మనం బిట్ కాయిన్ రిలేటెడ్ గా విత్డ్రా చేసుకోవడానికి అడ్రస్ ని యాడ్ చేసేసుకున్నాం. ఎలా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడు 1 కాయిన్ లో నా దగ్గర సమ్ ఆఫ్ అమౌంట్ పడింది. సో ఈ అమౌంట్ ని నేను ఏం చేసుకోవాలి అంటే అండ్ బిట్ కాయిన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ బిట్ కాయిన్ లో నుంచి కన్వర్ట్ చేసుకొని నా బిట్ కాయిన్ అడ్రస్ కి నేను సేల్ చేసుకోవడానికి వేరే అడ్రస్ లోకి పంపించుకోవాలి. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫీజు కట్ అవుతుంది అండ్ వజిరిక్స్ లో కూడా ఫీజు కట్ అవుతుంది. అంటే 2 రకాల ఫీజులు అనేవి మనకు కట్ అవుతాయి. ఓకే, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఫీజు కట్ అయిపోయినప్పుడు ఏంటిదంటే మన అమౌంట్ కాస్త మనకి ఏంటిదంటే సేల్ చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ అవ్వదు అనమాట. సో ఓకే, దాని రిలేటెడ్ గా మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ నేను వచ్చిన లాజిక్ పాయింట్ చెప్తాను. మీ దగ్గర ఉన్న 1 కాయిన్స్ నాకు సేల్ చేసినట్లయితే 1 కాయిన్ నాకు ఫార్వర్డ్ చేసినట్లయితే నా దగ్గర నేను సేల్ చేసి మీకు సమ్ ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యాజ్ పర్ యువర్ విష్ మీరు చేయాలి అనుకుంటే చేయండి. కింద నేను నా అడ్రస్ కూడా ఇస్తాను. అంటే నేను ఏం చెప్తాను అంటే కింద నేను నా అడ్రస్ కూడా ఇస్తాను. అడ్రస్ మీన్స్ ఏంటిదంటే 1 కాయిన్ అడ్రస్ ఇస్తాను. మీరు 1 కాయిన్ కి టర్న్స్ చేయండి కాయిన్స్ అన్ని, లేదా బిట్ కాయిన్ కి చేయాలనుకున్న వాళ్ళు బిట్ కాయిన్ కి చేయండి. 2 అడ్రసెస్ కింద ఇస్తాను. బట్ ఇక్కడ అమౌంట్ అనేది నేను 50% చార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా 2 టైప్స్ ఆఫ్ ఫీజెస్ కట్ అవుతాయి. ఇక్కడ ఫీజు కట్ అవుతుంది అండ్ నాకు బిట్ కాయిన్ లో కూడా సేల్ చేసినందుకు ఫీజు కట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై 2 టైప్స్ ఆఫ్ ఫీజెస్ నేను ఇక్కడ కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను 50% చార్జ్ చేస్తాను. అంటే మీరు ఇక్కడ $2 రిడీమ్ చేశారు అనుకోండి అండ్ నేను మీకు $1 ప్రైస్ మాత్రమే ఇస్తాను. అండ్ $3 మీరు చేశారనుకోండి 1.5 ప్రైస్ మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు నాకు సెండ్ చేయాలి. ఏ విధంగా సెండ్ చేస్తారో క్లియర్ గా చూద్దాం. మీ దగ్గర $2 కానివ్వండి, $3 కానివ్వండి, $5 కానివ్వండి, ఎంతైతే ఉందో అంత అమౌంట్ నా 1 కాయిన్స్ కి మీరు ఫార్వర్డ్ చేయండి. 1 కాయిన్ వ్యాలెట్ కి ఫార్వర్డ్ చేసినట్లయితే ఆ అమౌంట్ ని నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ గా నా వ్యాలెట్ నుంచి నేను డైరెక్ట్ గా బిట్ కాయిన్ లోకి టర్న్ చేసి బిట్ కాయిన్ లో నుంచి అమౌంట్ సేల్ చేసి వచ్చిన అమౌంట్ మీకు నేను పేటిఎం లో చేయడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారో కాస్త జాగ్రత్తగా వినండి. క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ థింగ్, 1 కాయిన్ లో మీ దగ్గర $5, $3, $4 ఎంతో కొంత ఉన్నాయి. సో 1 కాయిన్ అనే దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఎన్ని డాలర్స్ ఉంటాయి అని చెప్పేసి. ఓకే, సో డైరెక్ట్ గా ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ మీకు కింద విత్డ్రా అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. విత్డ్రా అనే బటన్ ని ట్యాప్ చేయండి. విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఏంటిదంటే ఇక్కడ విత్డ్రా అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది. కింద నేను 1 కాయిన్ అడ్రస్ అని చెప్పేసి ఒక అడ్రస్ ఇస్తాను. ఆ అడ్రస్ అనేది కాపీ చేసి అక్కడ పెట్టేసేయండి. ఓకే, యాజ్ గా పెట్టండి. ఫస్ట్ అండ్ లాస్ట్ క్లియర్ గా చూడండి. అండ్ దాంతోపాటు ఎక్కడ స్పేస్ లేకుండా చూడండి. ఇన్ కేస్ మిస్టేక్ చేస్తే ఆ అమౌంట్ అనేది సెండ్ అవ్వదు. ఓకే, సో డైరెక్ట్ గా అండ్ ఇక్కడ
మేనేజ్ అడ్రస్, యాడ్ అడ్రస్ మేనేజ్ అని చెప్పేసి ఉంటుంది, ట్యాప్ చేసేసేయండి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా అండ్ యాడ్ అడ్రస్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. యాస్టిస్గా నేను ఎలా మీకు ఇందాక చూపించాను అలా మీరు ఇక్కడ అడ్రస్ యాడ్ చేసేసేయండి. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో ఏంటిది అంటే మీ దగ్గర ఎన్నైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ అట్లీస్ట్ 5 టోకెన్స్ మీరు పంపించుకోవచ్చు. మీరు 5 పంపించండి, 10 పంపించండి, 15 పంపించండి, 20 పంపించండి. బట్ మీరు చేసేది నాకు స్క్రీన్ షాట్స్ పంపించండి ఎన్ని పంపించారు అనేది. దాంట్లో నేను క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను మీకు పంపిస్తాను. సో మీరు అంతా చేసిన తర్వాత నాకు నెట్ మనీ 086@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ దాంతోపాటు చేసిన తర్వాత మీ పేటిఎం నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి. వితిన్ 24 hours లోపల మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. అండ్ మీరు ఇక్కడ సేల్ చేసి ఉంటే నాకు పంపించి ఉంటే ఓకే ఫైన్. సో ఇక్కడ డైరెక్ట్గా అండ్ ఇక్కడ లిమిట్ ఎంత అయితే ఉందో అంత లిమిట్ మీకు చూపిస్తుంది. ఆల్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అండ్ మీ దగ్గర 10 కాయిన్స్ కానివ్వండి, 20 కానివ్వండి, 30 కానివ్వండి, ఎన్ని ఉన్నాయో అన్ని. దాంట్లో మీకు ఏంటిదంటే ఫీజ్ 0.5 మీకు కట్ అయిపోతుంది. సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. సబ్మిట్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఏంటిదంటే ఇక్కడ ఇన్ ట్రాన్సాక్షన్లోకి వెళ్తుంది. కాస్త టైం తీసుకొని ఆ కాయిన్స్ అనేవి ట్రాన్సాక్షన్లో పడిపోతాయి. అండ్ అక్కడి నుంచి కాస్త టైం తర్వాత అంటే మినిమం ఒక 6 to 12 hours లోపల నాకు వచ్చేస్తాయి. నేను మళ్ళీ 6 to 10 hours లోపల ఏం చేస్తానంటే దాన్ని సేల్ చేసేస్తాను. అండ్ నా వ్యాలెట్కి రావడానికి నాకు కాస్త టైం పడుతుంది. అక్కడి నుంచి పీటీపీ చేసుకుంటాను, దానికి నాకు ఒక ½ an hour టైం పడుతుంది. ఓవరాల్గా ఒక 24 hours టైం పడుతుంది అనమాట. ఇమీడియట్గా అండ్ యాజ్ పర్ ఆర్డర్ నేను పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేను సెండ్ చేసేస్తాను. ఇట్స్ వెరీ క్లియర్. సో ఇది ఇక్కడికి అయిపోయింది. అంటే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వండి, ఏ విధంగా చేసుకోండి, మీకు వచ్చిన అమౌంట్ నాకు ఫార్వర్డ్ చేయండి. అండ్ దాంట్లో 50% నేను పంపించేస్తాను. $1 పంపిస్తే 35 అండ్ $2 పంపిస్తే మీకు ఏంటి అంటే 70 రూపీస్, అంటే యాజ్ పర్ డాలర్ ప్రకారంగా 16 రూపీస్ ప్రజెంట్ నడుస్తుంది అనమాట. సో నేను దాన్ని బట్టి నేను మీకు ఇక్కడ అమౌంట్ పంపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఏమీ రాకపోవడం కంటే అంతో ఇంతో రావడం ఈజ్ బెటర్ కదా. సో ట్రై చేయండి, 100% పేమెంట్ ఇక్కడ మీకు పంపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా మంది బిట్కాయిన్ అడ్రస్లో సేల్ చేసుకోవాలి అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సేల్ చేయండి, అంటే బిట్కాయిన్లోకి సేల్ చేయండి. సేల్ అనే బటన్ ట్యాప్ చేయండి. సేల్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ సేల్ రిలేటెడ్గా మీకు అమౌంట్ అడగడం జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ మీకు సేల్ చేసి చూపిస్తాను. ఓకే సేల్ అని చెప్పేసి ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. సేల్ చేసిన వెంటనే రిలేటెడ్గా నా దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సేల్ బటన్ ని ట్యాప్ చేసేసాను. సేల్ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే నా దాంట్లో ఎన్ని టోకెన్స్ అయితే ఉన్నాయో ఆ టోకెన్స్ ని ఎంటర్ చేసేస్తాను. క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కన్వర్ట్ ఫ్రమ్ అని చెప్పేసి. అండ్ డైరెక్ట్ గా నా దాంట్లో 126.0974 ఉన్నాయన్నమాట. ట్యాప్ చేసేస్తాను అండ్ ఇక్కడ ఎంటర్ చేసేస్తాను మాన్యువల్ గా. ఎంటర్ చేసిన వెంటనే ఎంత బీటీసీ ఆఫ్ సాతోసి నాకు వస్తుంది అనేది క్లియర్ గా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ టు బిట్కాయిన్ వ్యాలెట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఫీజు 0%, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 0% అనమాట. ఓకే నెక్స్ట్ అనే బటన్ ని ట్యాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నా దగ్గర ఉన్న ఈ అమౌంట్ కాస్త ఏమవుతుందంటే కన్వర్ట్ అయిపోతుంది అనమాట బిట్కాయిన్ లోకి. ఇదిగోండి చూడండి కన్ఫర్మ్ చేసేస్తున్నాను. సో కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది, మనం ఫస్ట్ లో ఎంటర్ చేసుకున్న పిన్ నెంబర్. ఇన్స్టాంట్ గా మీకు ఏంటిదంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక ఇక్కడ ఉన్నది నాకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. దాని వాల్యూ 17.05 అయిపోయింది. ఇంతకుముందు 17 some cents ఎక్కువగా ఉండేది అనమాట, ఇప్పుడు తగ్గిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అండ్ ఈ అమౌంట్ ని డైరెక్ట్ గా బిట్కాయిన్ వ్యాలెట్ లోకి టర్న్ చేసుకుంటాను. అంటే నా బిట్కాయిన్ వ్యాలెట్ మెయిన్ అడ్రస్ ఏదైతే ఉందో నేను ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి అండ్ ఆ బిట్కాయిన్ అడ్రస్ లోకి నేను కన్వర్ట్ చేసేసుకుంటాను. డైరెక్ట్ గా బిట్కాయిన్ లోకి వెళ్తున్నాను. విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేసేస్తున్నాను. విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేసేసి డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను అంటే అండ్ ఇక్కడ ఏదైతే అడ్రస్ నేను అటాచ్ చేశానో ఆ అడ్రస్ కి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో వెళ్ళాను, ఆ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫీజ్ చూడండి 0.02 కట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసేస్తాను. పిన్ నెంబర్ అడుగుతుంది, నా పిన్ నెంబర్ ఇచ్చేస్తాను. సో పిన్ నెంబర్ ఇచ్చేసుకున్న వెంటనే ఇక్కడ ఇన్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చేస్తుంది. అంటే ఇది మీకు ఇలా హోల్డ్ ఉంటుంది అనమాట. విత్డ్రా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ విత్డ్రా అని చెప్పి చూపించేస్తుంది. ఇలా అయిన వెంటనే మీ అమౌంట్ కాస్త అండ్ మీ వ్యాలెట్ లోకి టర్న్ అయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ చేయడం జరిగింది చూడండి. సో సమ్ ఆఫ్ అమౌంట్ విత్డ్రా రిలేటెడ్ గా అండ్ కాస్త నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి అండ్ ప్రీవియస్ గా నేను విత్డ్రా చేసిన అమౌంట్ ఇక్కడ 36.94. ఇది మనకు సమ్ ఆఫ్ ఫీజెస్ కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు 35.87 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి 0.00681398 అండ్ నేను డైరెక్ట్ గా నా బిట్కాయిన్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తాను, అంటే నా వజిరిక్స్ అకౌంట్ లోకి వెళ్తాను. అండ్ ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను నా వ్యాలెట్ లో. ఇది కొంచెం చూడండి అంత హైడ్ చేస్తున్నాను యాజ్ పర్ ప్రైవసీ కింద. అండ్ ఇక్కడ 1st May రోజు అండ్ సమ్ ఆఫ్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది 0.00681399. అండ్ ఇక్కడ డిపాజిట్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట రీసెంట్ ట్రాన్సాక్షన్ లో. అండ్ డైరెక్ట్ గా విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేసుకొని డైరెక్ట్ గా నేను ఏంటిదంటే P2P కింద సేల్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా ఏంటి అంటే మీకు వచ్చిన అమౌంట్ ని మీరు డైరెక్ట్ గా సేల్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నా 1 కాయిన్ అడ్రస్ కింద ఇస్తాను
అండ్ మీరు అటాచ్ చేయండి. 1 కాయిన్ టు 1 కాయిన్కి నాకు ట్రాన్స్ఫర్ చేయండి. అది మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్డ్రా చూపిస్తుంది. ఆ విత్డ్రా అయిపోయిన దాన్ని నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే సేల్ చేస్తాను. మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అండ్ ఫైనల్గా ఇదనమాట ఈ వీడియో అనేది. ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.